కమలాపూర్లో జోరుగా బెల్ట్ షాపుల దందా. చిన్న ఊరైతే 5 షాపులు, పెద్ద ఊరైతే 10 షాపులు. ఓళ్లను పంచుకున్న వైన్ షాపుల యజమానులు. ఒక్కో షాపుకు 4 నుండి 5 ఊర్లు. డిపాజిట్ ముట్ట చెప్తేనే బెల్ట్ షాపులకు మద్యం అమ్మకాలు. ఒక్కో షాప్కు 5,000 నుండి 10,000 వసూలు. సుమారు 200 వరకు బెల్ట్ షాపులు. లక్షలు పోగేస్తున్న వైన్ షాప్స్. బెల్ట్ షాపులకు అధిక ధరలకు అమ్మకాలు. బీరుకు అదనంగా 20 రూపాయలు. ఫుల్ బాటిల్ అయితే 60 రూపాయలు. డిపాజిట్ డబ్బులు, అధిక ధరలకు అమ్మకాలతో లక్షల్లో సంపాదన. మరి ఎక్సైజ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో కొద్ది నెలలుగా బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. 23 గ్రామ పంచాయతీలకు గాను సుమారు 200 బెల్ట్ షాపులు ఉండగా, చిన్న ఊరైతే 5 షాపుల వరకు, కాస్త పెద్ద ఊరైతే 10 షాపుల వరకు బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగుతుంది. ఇదంతా ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లకు తెలియదంటే మీరు పొరపడినట్లే. అంతా తెలుసు. నెల నెలా మద్యం వ్యాపారులు చేస్తున్న దందా అంతా తెలుసు. కానీ గప్చుప్, వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటారా? మద్యం అమ్మకాలపై ఆఫీసర్లకు టార్గెట్కు తోడు మామూలు ఏమైనా వస్తాయో మరి. ఎక్సైజ్ ఆఫీసర్ల పట్టింపు లేనితనం, స్థానిక పోలీసులు చోద్యం చూస్తుండడంతో గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వెళుతూ మద్యం ఏరులై పారుతుంది. దీంతో పచ్చని పల్లెల్లో మద్యానికి బానిసై కుటుంబాలు రోడ్డున పడుతుండగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు కుటుంబ పెద్దలు. ఇక అసలు విషయానికి వస్తే, బెల్ట్ షాపులు వైన్ షాప్ ఓనర్లకు వరంగా మారాయి. ఎన్ని ఎక్కువ బెల్ట్ షాపులు ఉంటే అంత ఆదాయం వస్తుంది మరి. అది ఎట్లా అంటే, ఒక్కో బెల్ట్ షాపు నిర్వాహకుడు మద్యం అమ్మకాలు చేయాలంటే డిపాజిట్ చేయాల్సిందే. అందుకు 5,000 నుండి 10,000 రూపాయలు వైన్ షాప్ ఓనర్లకు ముట్ట చెప్పాల్సిందే మరి. డిపాజిట్ డబ్బులు ఇవ్వకుంటే మందు ఇవ్వని దుస్థితి. అలా మండలంలోని 6 వైన్ షాపులు 4-5 ఊర్లను పంచుకుని బెల్ట్ షాపులకు డిపాజిట్ తీసుకుని మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఇదంతా కొత్తేమీ కాదు. గతంలో మండలంలోని అన్ని షాపులు సిండికేట్గా మారి ఒకే షాపు నుండి బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగించగా, అప్పుడు 15,000 నుండి 20,000 రూపాయల డిపాజిట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. దానికి తోడు ఒక్కో డిపాజిట్ దారునికి 5,000 రూపాయలు ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో వైన్ షాప్ ఓనర్లు డిపాజిట్ పేరిట లక్షల రూపాయలు పోగేస్తున్నారు. డిపాజిట్ దందా ఇలా ఉంటే, మరొకటి అదే బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేస్తూ నెల నెల లక్షల రూపాయలు అదనంగా డబ్బులు సంపాదిస్తున్నారు వైన్ షాప్ ఓనర్స్. ఒక్కో బీర్కు అదనంగా 20 రూపాయలు, ఫుల్ బాటిల్కు 60 రూపాయలు, ఆ బాటిల్కు 30 రూపాయలు అదనంగా బెల్ట్ షాప్ దారుల నుండి వసూలు చేస్తుండడంతో పల్లెల్లో మందుబాబు జేబులు గొల్లవుతున్నాయి. బెల్ట్ షాపుల్లో అమ్మకపుదారులు ఒక్కో బీరు 200 రూపాయలు, మందు బాటిల్కు అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తుండడంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడుతుంది. ఇదేంటి అని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇటు వైన్ షాప్ ఓనర్స్, అటు బెల్ట్ షాప్ నిర్వాహకుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. అంతేకాదు, ఎవరి పరిధిలోని వైన్ షాపుల్లో ఆ ఊర్ల బెల్ట్ షాప్ యజమానులు మద్యం కొనుగోలు చేయాలి. ఒకవేళ చేయకుండా వేరే షాపుకు వెళితే దాడుల పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇది కమలాపూర్ మండలంలో బెల్ట్ షాపులు, వైన్ షాపులు సాగిస్తున్న దందా. మరి ఈ దందాలు ఏ శాఖకు ఎంత డబ్బు ముడుతుందో మరొక స్వరాజ్ కథనంలో చూద్దాం.